వెల్కమ్ టు టీఆర్ తెలుగు టెల్స్. మనలో చాలా మందికి జీవితంలో కనీసం ఒక్కసారైనా కలలో పాము కనిపించి ఉంటుంది. కొందరికి పాము కాటు వేస్తుంది, కొందరికి వెంటపడుతుంది, మరికొందరికి శివలింగం దగ్గర నాగుపాము కనిపిస్తుంది. ఇలాంటి కలలు చూసిన తర్వాత చాలా మందికి ఒకే సందేహం వస్తుంది. ఇది శుభమా, అశుభమా, లేక కేవలం కల మాత్రమేనా? ఈరోజు ఈ వీడియోలో స్వప్న శాస్త్రంలో చెప్పబడిన వివరణల ఆధారంగా కలలో కనిపించే వివిధ రకాల పాములు, వాటి రంగులు, వాటి ప్రవర్తన, వాటి సంకేతాల గురించి తెలుసుకుందాం. స్వప్న శాస్త్రం ప్రకారం కళలు 3 రకాలు. ఒకటి, ఆలోచనల వల్ల వచ్చే కళలు. పగటిపూట మనం ఎక్కువగా ఏది ఆలోచిస్తామో అవి మన కళలో కనిపిస్తాయి. 2, భయం వల్ల వచ్చే కళలు. మన భయం, ఒత్తిడి, ఆందోళన ప్రభావంతో కొన్ని కళలు వస్తాయి. వీటి వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. 3, సంకేత కళలు. అంటే ఫ్యూచర్లో జరగబోయే విషయాన్ని ముందుగానే తెలియజేసే కళలు. స్వప్నశాస్త్ర విశ్వాసాల ప్రకారం కొన్ని కళలు భవిష్యత్తులో జరగబోయే విషయాలకు సంకేతాలుగా భావిస్తారు. కలలో కనిపించే వివిధ రకాల పాములు, వాటి సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా, నాగుపాము పడక విప్పి ప్రశాంతంగా కూర్చుని కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం అది శుభ సూచన. అలాంటి కల వచ్చిన వారికి జీవితంలో సౌకర్యాలు పెరుగుతాయి, అభివృద్ధి కలుగుతుంది, గౌరవం లభిస్తుంది. అదే కలలో పాము కాటు వేసినట్టుగా కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, ధనలాభం కలుగుతుంది, జాతకంలోని దోషాల ప్రభావం తగ్గుతుంది, లేదా జీవితంలో ఎదురయ్యే పెద్ద ప్రమాదం నుంచి రక్షణ లభిస్తుంది. కలలో మీరు పామును చంపినట్టుగా కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం శత్రువులపై విజయం సాధిస్తారు, అడ్డంకులు తొలగిపోతాయి, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీకు ఒకవేళ కలలో ఒకేసారి 2 పాములు కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం అది కులదేవత సంకేతం. వెంటనే మీరు మీ కులదేవతను దర్శించి ప్రత్యేక పూజలు చేయాలి. ఒకవేళ మీకు పాము కోరలు మాత్రమే కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆరోగ్యం విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ మీ కలలో 2 తలల పాము కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం అది అశుభానికి సూచన. ప్రయాణాలు, వాహన వినియోగం, ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మృత్యుంజయ మంత్రాన్ని జపించడం లేదా మహామృత్యుంజయ హోమం చేయడం మంచిది. మీ కలలో 5 తలల నాగుపాము కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం అది అత్యంత విశిష్టమైన కళ. దేశం లేదా ప్రపంచ స్థాయిలో పెద్ద సంఘటనలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే సంకేతంగా భావించాలి. నల్లనాగు లేదా కాలసర్పం ప్రశాంతంగా కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది, గౌరవం పెరుగుతుంది, ప్రస్తుతం ఉన్న సమస్యలన్నీ మీకు మెల్లిగా తొలగిపోతాయి. కాలసర్పం మీ వెంట పడడం లేదా కాటు వేయడంకి రావడం కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం కాలసర్ప దోషం ఉన్నట్టు అర్థం. కాలసర్ప దోష శాంతి చేయించాలి, నాగదేవతకు పూజ చేయాలి. కాలసర్పం మీ వైపు ప్రశాంతంగా చూస్తూ కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం అది మీ ఇష్టదైవానికి గుర్తు. మీ ఇష్టదైవానికి పూజలు చేయడం మంచిది. ఒకవేళ మీకు కలలో గోధుమ రంగు పాము కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం కుటుంబ ఆస్తి, పూర్వీకుల సంపద లేదా న్యాయబద్ధమైన హక్కులు మీకు లభిస్తాయి. శివాలయ దర్శనం చేయడం శుభప్రదం. ఒకవేళ మీకు బంగారు రంగు పాము, ముఖ్యంగా శివలింగం చుట్టుకొని కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం మీ కోరికలు నెరవేరుతాయి, దైవ అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ మీకు పసుపు రంగు పాము కనిపిస్తే దూర ప్రయాణాలు లేదా విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆ ప్రయాణాల ద్వారా మంచి లాభం కలుగుతుంది. ఒకవేళ మీకు కలలో పచ్చరంగు పాము కనిపిస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, కుటుంబ సమస్యలు పోతాయి, శుభారంభాలు జరుగుతాయి. ఒకవేళ మీకు కలలో తెల్లపాము కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం మీకు పురోగతి కలుగుతుంది, ఆస్తి పెరుగుతుంది, ధనలాభం మరియు కుటుంబ అభివృద్ధి కలుగుతాయి. మీకు ఒకవేళ కలలో ఎర్ర రంగు పాము కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం కొత్త కార్యక్రమాలు మీ జీవితంలో ప్రారంభమవుతాయి. అదే సమయంలో నమ్మిన వ్యక్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. భూమి, ఇల్లు లేదా ఆస్తులకు సంబంధించిన శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. పెద్ద పెద్ద పాములు మీ చుట్టూ ఉన్నా అవి ఎలాంటి హాని చేయకపోతే స్వప్నశాస్త్రం ప్రకారం కుటుంబ అభివృద్ధి, ఆర్థిక పురోగతి, అదృష్టం పెరుగుతాయి. ఒకవేళ మీకు పాము మీ వెంట పడ్డట్టు, చుట్టుకోవడం లేదా భయపెట్టడం కనిపిస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందులు, సమస్యలు లేదా ధన నష్టం ఎదురవుతుంది. ఇవి స్వప్నశాస్త్రంలో పేర్కొన్న ఫలితాలు. స్వప్నశాస్త్రంలో చెప్పబడిన అర్థాలు సంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడినవి. ప్రతి కళ నిజ జీవితంలో అదే విధంగా జరుగుతుందని చెప్పలేం. అయితే ఇలాంటి కళలు మనకు జాగ్రత్తగా ఉండాలని,
మంచి పనులు చేయాలని, భగవంతుని స్మరించాలని గుర్తు చేస్తాయి. మీకు ఇటీవల ఏ రకమైన పాము కలలో కనిపించింది కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పురాణాలు మరియు ఆధ్యాత్మిక విషయాలపై మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.